ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి యొక్క నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉండును గాక. దేవుని యొక్క కృప నిరంతరము మన పైన ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట యోబు గ్రంథంలో నుంచి 37వ అధ్యాయము 5వ వచనము. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడంట ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయనంట. నిజమే, ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి దేవుడు ఏం మాట్లాడలేదేంటి, దేవుడు ఏం క్రియ చేయట్లేదేంటి, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు ఏంటి అసలు ఏమో చూడట్లేదేంటి, ఏం నిదానంగా ఉన్నాడు, ఇంత లేట్ చేస్తున్నాడు ఏంటి అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది కాదంట. దేవుడంట ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయనంటున్నాడు ఆయన. మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయించున్నాడు అంటున్నాడు. అవును, మనుషులు గ్రహింపలేనిది, మనుషులు లెక్క పెట్టలేనిది, మనుషుల హృదయములోనికి అగోగోచకరమైన సూచక్రియ మహత్య కార్యములు చేయగలిగిన దేవుడే, ఆ దేవుడే ఏకైక దేవుడు, ఆ దేవుడే సజీవుడే ఉన్నాడు, ఆ దేవుడే బలవంతుడే ఉన్నాడు, ఆ దేవుడే నిన్ను నన్ను తన రక్తముతో కడిగి కొనుక్కున్న దేవుడు ఆయన, ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. చాలామంది అనుకుంటాం ఏంటంటే, ఎన్ని బాధలు వస్తున్నాయి కదా, ఏంటి అసలు నా పరిస్థితి ఇంతేనా, నా జీవితం ఇంతేనా అనుకుంటున్నారు. కానీ ఒక్క వాగ్దానం అని కనుక దేవుడి వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుని ఆకాశము పగిలిపోని, భూమి విరిగిపోని, నక్షత్రాలు రాలిపోని, సూర్య చంద్ర నక్షత్రములన్నీ కూడా కనుమరుగైపోని, నా దేవుడు నాకు వాగ్దానం చేసిన దేవుడు నాతో ఉన్నాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్తకు అధిపతి దేవుడని బలంగా విశ్వసించేవారు ఉన్నారా? ఎక్కడో కొంతమంది ఉన్నారు. 1000 మందిలో 10 మంది ఉన్నారో లేరో వారి డౌట్ ఈ రోజుల్లో, ఈ కాలంలో. కానీ దేవాది దేవుడు అంటున్నాడు, నేను ఆశ్చర్యకరమైన ఉరుము ధ్వని చేయుచున్న దేవుడిని అంటున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. గొప్ప దేవుడు ఆయన సైలెంట్ అంటారని అనుకుంటారు, కానీ ఆయన సైలెంట్గా ఉండడు. ఆయన వైలెన్స్ ఎవరు తట్టుకోలేరు. ఆయన చూస్తూ ఉంటాడు, నిరంతరం చూస్తున్న దేవుడు ఆయన. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే వాక్యం వింటున్నారో వారి గృహంలో గొప్ప ఉరుము ధ్వని ఆశ్చర్యకరమైన కార్యం చేయను గాక. మహాదేవుడు, సర్వశక్తిమంతుడు దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా రాజా, నీకే వందనం నా పరమ తండ్రి యేసయ్యా. తండ్రి, నా పరమ తండ్రి అయ్యా, నీవు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయుచున్న దేవుడు నా పరమ తండ్రి. అయ్యా నా పరమ తండ్రి, మేము గ్రహింపలేని గొప్ప కార్యములు చేయుచున్న దేవానికే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులయ్యా. రాజా వందనములు, దేవానికే స్తోత్రం చెల్లిస్తున్నాం నా పరమ తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, మీకే వందనాలు. ఏ గృహాల్లో నా పరమ తండ్రి యేసయ్యా ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో, ఎందులో నా పరమ తండ్రి ఇబ్బందులు పడుచున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారందరిపైన కృప చూపించండి, దయ చూపించండి నా పరమ తండ్రి. వారి గ్రహింపలేని నా పరమ తండ్రి సూచక్రియలు వారి గృహాలు జరిగించండి తండ్రి. వందనం రాజా, నీకే స్తోత్రం చెల్లించుకుంటూ ఈ డైలీ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, నీ దాసుని దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని, హోలీ స్పిరిట్ అడ్మినిస్ట్రేషన్ కూడా దీవించి ఆశీర్వదించమని. అయ్యా నా పరమ తండ్రి, జరుగుతున్న ఉపవాస ప్రార్థనలు మీరు తోడు ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటూ, అయ్యా మీటింగ్ విషయంలో గొప్ప కార్యం జరిగించమని, మా దేవుడా సర్వశక్తిమంతుడు దేవుడి నామంలోనే, నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా నెరవేర్చుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.